మనందరికీ తెలిసిన బంగారు బాతు కథ ఇప్పుడు టాలీవుడ్కి వర్తిస్తుంది. ఒకేసారి గుడ్లు తినేయాలన్న అత్యాశ చివరికి ఒక ట్రెండ్ని అమాంతనం చంపేసేలా ఉంది. అదే రీ రిలీజ్ల కహాని. ఇటీవలే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ విడుదల చేసిన స్టాలిన్కు హైదరాబాద్ మినహా మిగిలిన సెంటర్లో కనీస స్థాయిలో స్పందన దక్కలేదు. బయ్యర్లు డెఫిషిట్లతోనే ఫైనల్ రన్ ముగించాల్సి వచ్చింది. ఇదే నెల మహేష్ బాబు బర్త్డే సందర్భంగా అతడుని ఒక డిస్ట్రిబ్యూటర్ 3 కోట్లకు కొంటే 2 కోట్లు మాత్రమే రాబట్టింది. 2 నెలల క్రితం కలేజా థియేటర్లను జనాలతో నింపేసింది. జగదేక వీరుడు అతిలోక సుందర్ నుంచి రెవెన్యూస్ వచ్చాయి. కానీ ప్రతిసారి ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని భావించి పంపిణీదారుల దురాశ ఇప్పుడు ఈ స్థితిని తీసుకొచ్చింది. నోస్టాల్జియా ఫీలింగ్ కోసం ప్రేక్షకులు పాత సినిమాలను థియేటర్లో చూసేందుకు ఇష్టపడుతున్న మాట వాస్తవం. యూట్యూబ్లో ఉచితంగా దొరికే వాటిని సైతం బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చేయాలని టికెట్ కొంటున్నారు. కానీ వీటి మధ్య తగినంత గ్యాప్ ఉంటేనే వర్కౌట్ అవుతాయి. గంపగుత్తగా వారానికి 2-3 రీ రిలీజులు చేస్తూ పోతే జనాలకు ఒక స్టేజీ దాకా మొహం ఎత్తేస్తుంది. పైగా టికెట్ రేట్లు కొత్త సినిమాలకు వసూలు చేసినంతనే పాత వాటికి పెట్టడం మాస్ ఆడియన్స్ ని దూరం చేస్తుంది. మొన్న క్రాస్ రోడ్స్ లోని ఒక థియేటర్లో అతడు బాల్కనీ రేట్ 295 రూపాయలు పెట్టడం దోపిడీకి పరాకాష్ట. ఇంతేసి ధరలు పెడితే సామాన్య ప్రేక్షకులు ఎలా వస్తారు? కేవలం ఫ్యాన్స్ ఎమోషన్ ని క్యాష్ చేసుకోవడం కోసం ఇలా అడ్డగోలుగా జేబులు చిల్లులు పెట్టడాన్ని ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. ఒకప్పుడు నిర్మాతలకు రీ రిలీజుల క్రమం తప్పకుండా ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. 1992లో దానవీర కర్ణని కొత్త ప్రింట్తో మళ్ళీ విడుదల చేసినప్పుడు కోటికి పైగా వసూలు కావడం చెక్కు చెదరని రికార్డు. అప్పటి టికెట్ రేటు 5 లేదా మహా అయితే 10 రూపాయలు మాత్రమే. షోలే తమ కుటుంబానికి తరతరాలు తిన్న సరిపడ డబ్బుని ఇచ్చిందని, ఎక్కువ రీ రిలీజుల ద్వారానే తాము విపరీతమైన ఆదాయాన్ని గట్టించామని దర్శక నిర్మాత రమేష్ సిప్పి పలు సందర్భాలలో చెప్పడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇప్పటి తరంలో ఖుషి, ఆరెంజ్, ఒక్కడు, ఓయ్ లాంటి సినిమాలు మునుపటి బాక్సాఫీస్ రిజల్ట్తో సంబంధం లేకుండా కనకవర్షం కురిపించాయి. కొన్ని ఎంత మంచి పబ్లిసిటీ చేసినా ఆదరణకు నోచుకోలేదు. ఆదిత్య 369, లక్ష్మీ నరసింహకు కనీసం పబ్లిసిటీ ఖర్చులు రాలేదు. మురారికి వచ్చిన స్పందన చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. గబ్బర్ సింగ్కు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇచ్చిన మైలురాళ్ళు ఇంకా భద్రంగా ఉన్నాయి. ఇవన్నీ చూసి నిర్మాతలు తమ పాత సినిమాల హక్కులను ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. రీ రిలీజుల వల్ల కొత్త సినిమాలు ఎఫెక్ట్ అయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. కలేజా ఊపులో భైరవాన్ని పబ్లిక్ పెద్దగా పట్టించుకోలేదు. ప్రసాద్ మల్టీప్లెక్స్లో శ్రీ విష్ణు సింగిల్ కన్నా ముందు జగదేక వీరుడు అతిలోక సుందరి హౌస్ఫుల్ కావడం సోషల్ మీడియాలో టాపిక్ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఏదైనా మితిగా చేస్తే బాగుంటుంది, కానీ అతికి వెళ్తే మాత్రం ప్రతికూల ఫలితాలు తప్పవు. రీ రిలీజుల వ్యవహారంలో జరుగుతుంది ఇదే. ఇంత చేసి వీటి తాకిడి ఆగుతోందా అంటే లేదు. రగడ, పెళ్లి చేసుకుందాం, తమ్ముడు, జల్సా, శివ ఇలా వరుసగా చాలా పాత సినిమాలు రాబోయే నెలలో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాయి. వీటికి పూర్తిగా అడ్డుగట్ట వేయకపోయినా కొంత నియంత్రణ అవసరమైన పరిస్థితుల్లో ఈ దిశగా ఎవరు చొరవ తీసుకుంటారో చూడాలి. లేదంటే ముందు చెప్పినట్టు బంగారు బాతును చంపేస్తే చివరికి మిగిలేది సున్నా. కొత్త సినిమాలే జనాన్ని ఆకట్టుకోవడానికి కింద మీద పడుతుంటే ఇలా ముప్పెట్ట దాడిలాగా పాత సినిమాలను వదులుతున్న వైనం ఎక్కడ ఎప్పుడు ఆగుతుందో వేచి చూడాలి.